ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఎవరన్నా ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ కానీ పబ్జీ ప్లేయర్స్ కానీ ఉన్నట్టయితే వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్కి సబ్స్క్రైబ్ బటన్కి ఒక హెడ్ షాట్ కొట్టండి. సో పబ్జీ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ వీడియోని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రీ ఫైర్ రియల్ స్టోరీ, ఫ్రీ ఫైర్ ఓనర్ ఎవరు, ఇంకా మీ అందరికీ ఉండే పెద్ద డౌట్ అయిన పబ్జీని ఫ్రీ ఫైర్ కాపీ కొట్టిందా, ఎట్ లాస్ట్ ఫ్రీ ఫైర్ ఇన్కమ్ ఎంత, ఈ వీడియో అయిపోయేసరికి మీ ముఖం ఇలా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ డౌట్స్ అన్ని మీకు ఉన్నట్టయితే ఈ డౌట్స్ అన్ని ఈ వీడియో మొత్తం క్లియర్గా చూస్తే క్లారిఫై అయిపోతాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ అంతకన్నా ముందు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసే వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రీ ఫైర్ కాన్సెప్ట్ ఏంటి? ఒక 50 మెంబర్స్ ఐలాండ్లో ల్యాండ్ అవుతారు, మీతో కలిపి 50 మెంబర్స్. మీ 50 మెంబర్స్ ఏం చేస్తారంటే గన్తో షూట్ చేసుకొని కొట్టుకుంటారు. సో ఏమవుతుంది, ఎట్ లాస్ట్ ఒకళ్ళు మిగుతారు, ఆ మిగిలిన ఒక్కళ్ళకే బోయా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది కదా ఫ్రీ ఫైర్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50 మెంబర్స్ని ఒక కంపెనీ కిడ్నాప్ చేస్తుంది. దీనికి ఆ కంపెనీ FF అనే ఆపరేషన్ అని పేరు పెట్టుకుంటుంది అనమాట. సో ఆ FF ఆపరేషన్ అని పేరు పెట్టుకొని ఆ 50 మందిని కిడ్నాప్ చేసి వాళ్ళు ఉండే ప్లేస్కి తీసుకెళ్తుంది. అండ్ తీసుకువచ్చిన తర్వాత అక్కడ వీళ్ళకి ఒక ల్యాబొరేటరీ ఉంటుంది. ఆ ల్యాబొరేటరీలో వీళ్ళకు బ్రెయిన్ వాష్ అయితే చేస్తారనమాట. అంటే వీళ్ళు గతం మొత్తం మర్చిపోతారు. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ 50 మందిని ఒక ఏరోప్లేన్లోకి ఎక్కిస్తారు. అందరినీ ఎక్కించుకున్న తర్వాత వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఒక హైలాండ్లో వదిలేస్తారనమాట. వీళ్ళని వదిలేసి దింపిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఆ దింపిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ 50 మందిలో ఎవరు చివరి దాకా బ్రతుకుతారో వాళ్ళే విన్నర్స్ అని అయితే అనుకుంటారు. సో ఈ 50 మంది ఆ హైలాండ్లో ఎవరి ఫుడ్ని వాళ్ళే గ్యాదర్ చేసుకొని ఎవడి బ్రతుకు వాడుదన్నట్టు బ్రతకాలి. ఇలా బ్రతుకుతూనే చివరి దాకా బ్రతికినోడే విన్నర్. సో ఇది మొత్తం నేను గ్యాదర్ చేసింది ఒక సినిమా నుంచి. ఇదేంద్రా అయ్యా, ఫ్రీ ఫైర్ రియల్ స్టోరీ అని సినిమా కథ చెప్తున్నావు? ఫ్రెండ్స్, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ గేమ్ కాన్సెప్ట్ని ఒక సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే డెవలప్ చేశారు. మీరు ఇంకా నమ్మకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఫ్రీ ఫైర్ మూవీ అని టాప్లో వస్తుంది. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. ఇంకా ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ కూడా అయ్యింది. ఇంకెంతసేపు వీడియో చూస్తారండి? సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఓనర్ ఎవరో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్రీ ఫైర్ ఓనర్ వచ్చేసి ఫారెస్ట్ లీ. ఈయన ఈ మూవీని 2016లో చూశాడు. సో ఈ మూవీని చూడగానే ఆయన మైండ్లోకి ఒకటే విషయం అనిపించింది. ఇదే మూవీ కాన్సెప్ట్తో మనం గేమ్ని ఎందుకు డిజైన్ చేయకూడదు అని ఆయన అనుకున్నాడు. అలాగే గేమ్ని డిజైన్ కూడా చేశాడు. బట్ దీనిని డెవలప్ మాత్రం చేయలేడు కదా. సో దీనికి ఈయన 111 డాట్ స్టూడియో హెల్ప్ అయితే తీసుకున్నాడు. సో గేమ్ని డెవలప్ చేసింది 111 డాట్ స్టూడియో, బట్ ఇన్వెస్ట్ చేసింది అయితే ఫారెస్ట్ లీ. సో ఇదంతా బాగానే ఉంది. మొత్తం సినిమాలాగే ఉంటే బాగోదు కాబట్టి కొంచెం ఈయనకు అనిపించింది యాడ్ చేశాడు. అదేంటంటే ఫ్లైట్లో నుంచి 50 మంది దిగారు, ఇది ఓకే. బట్ ఆ 50 మందికి గన్స్ ఇద్దాం, గన్స్ ఇచ్చేసి ఐలాండ్లో దింపుదామని అయితే అనిపించింది. ఇలా ఆ 50 మంది షూటింగ్ అంటే బ్యాటిల్ చేసుకున్న తర్వాత చివరిలో ఎవరైతే మిగులుతారో వాళ్ళకి బోయా అనైతే రావాలని 111 డాట్ స్టూడియోకి చెప్పి గేమ్ని డెవలప్ చేయమని చెప్పాడు. మనం ఫారెస్ట్ లీ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఈయన సింగపూర్లో ఉంటాడు. ఈయన వయసు 42 సంవత్సరాలు. ఇంకా ఈయన సింగపూర్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్స్లో ఒకడు. ఇంకా చెప్పాలంటే టాప్ 100 రిచెస్ట్ మ్యాన్స్లో ఈయన కూడా ఒకడు. ఈయనకి చాలా ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఎర్నింగ్స్లో ఎక్కువ శాతం ఈయనకి ఫ్రీ ఫైర్ నుంచే వస్తుంది. ఈయన ఆలోచనలు చాలా విచిత్రంగా అయితే ఉంటాయి. ఈ ఐడియాస్ని గేమ్ రూపంలో డిజైన్ చేస్తాడు. ఇంకా ఈ గేమ్స్ కూడా ఎక్కువ శాతం క్లిక్ కూడా అవుతాయి. ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ టాపిక్. అది ఫ్రీ ఫైర్ పబ్జీని కాపీ కొట్టిందా లేదా? సో ఫ్రెండ్స్, ఫ్రీ ఫైర్ మనకు రిలీజ్ అయింది 30 సెప్టెంబర్ 2017. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇది ప్లేస్టోర్లో రిలీజ్ అయింది మాత్రం నవంబర్ 20, 2017. ఎందుకంటే కొంచెం ప్లేస్టోర్లో రావాలంటే వీళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉంటాయి. సో దీనికే ఇంత టైం అయితే పట్టింది. అంటే మార్కెట్లో రిలీజ్ అయింది 30 సెప్టెంబర్ 2017. ఇంకా వరల్డ్ వైడ్ అంటే ప్లేస్టోర్లో రిలీజ్ అయింది మాత్రం నవంబర్ 20, 2017. అండ్ నెక్స్ట్ పబ్జీ విషయానికి వస్తే పబ్జీ మార్చ్ 23, 2017లో అయితే రిలీజ్ అయింది. ఇది PC వర్షన్ ఫ్రెండ్స్. ఇంకా మనం వాడే మొబైల్ వర్షన్లో అయితే మార్చ్ 19, 2018లో రిలీజ్ అయింది. ఇది కూడా ప్లేస్టోర్లో.
సో ఇది మొత్తం విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరిని కాపీ కొట్టారు అని. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మీ అభిప్రాయం ఫ్రీ ఫైర్ అయితే మీరు రాంగ్ ఫ్రెండ్స్, పబ్జీ అయినా కూడా రాంగే. యాజ్ పర్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పబ్జీనే కాపీ చేసింది. బట్ ఎవరు కాపీ చేయలేదని అయితే నేనైతే చెప్తాను. ఇది రియల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అయితే ఉంటుంది. ఇది ఆడే వాళ్ళకే తెలుస్తుంది. సో ఆడేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు గమనించిన డిఫరెన్స్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అట్ లాస్ట్ మీరందరూ వెయిట్ చేస్తున్నదే ఫ్రీ ఫైర్ ఇన్కమ్. ఫ్రెండ్స్, ఫ్రీ ఫైర్ ఇన్కమ్ చెప్పబోయే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీ ఫైర్కి బెస్ట్ పాపులర్ వర్డ్ గేమ్ అని 2019లో గూగుల్ ప్లే స్టోర్ అవార్డు అయితే ఇచ్చింది. ఇంకా ఫ్రీ ఫైర్ మే 2020లో ఒక రికార్డు కూడా పెట్టింది. అదేంటంటే 80 మిలియన్ యాక్టివ్ యూజర్స్, అది కూడా ఒక్క రోజుకి. ఇంకా ఫ్రీ ఫైర్ ఇన్కమ్ ఎంతంటే 1 బిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే 7344300000. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. బై ద వే, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు డౌట్స్ ఉన్నట్లయితే #QTKS అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.